హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ శ్రీదేవి. సో జూనియర్ ఇంటర్ ఇంగ్లీష్లో ఎక్కువ వెయిటేజ్ ఉన్న సెక్షన్ ఏంటి అంటే అది సెక్షన్ సి. సో ఈ వీడియోలో మనం సెక్షన్ సి ఫుల్ రివిజన్ చూద్దాము. డీటెయిల్గా కాదు, జస్ట్ బేసిక్స్ మీరు ఎలా అటెంప్ట్ చేయాలి అనేది చూద్దాం. ఈ సెక్షన్ నుంచి నియర్లీ 25+ మార్క్స్ మీరు గెయిన్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఫుల్ గ్రామర్ని సింపుల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రివైజ్ చేద్దాం. ఈ వీడియో కంప్లీట్ చూస్తే గ్రామర్లో కన్ఫ్యూజన్ ఉండదు. సో ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లోని సెంటెన్స్లో వర్డ్స్ రోల్. సో మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, నౌన్ అంటే నేమ్ ఆఫ్ అ పర్సన్ ఆర్ థింగ్ ఆర్ అ ప్లేస్. నెక్స్ట్ ప్రొనౌన్ అనేది నౌన్ బదులు యూజ్ చేసేది ప్రొనౌన్ అంటాం. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వర్బ్ అనేది యాక్షన్ వర్డ్. యాడ్జెక్టివ్ అనేది నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది. యాడ్వర్బ్ అనేది వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది. ప్రిపోజిషన్ అంటే పొజిషన్ని చూపిస్తుంది. ఆ సెంటెన్స్లో పొజిషన్ని చూపించేది మనం ప్రిపోజిషన్ అని ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ కంజంక్షన్ అంటే జాయిన్ చేస్తుంది. ఇప్పుడు 2 సెంటెన్సెస్ని జాయిన్ చేసింది కంజంక్షన్ అనేది. ఇంటర్జెక్షన్ అనేది సడన్ ఫీలింగ్ లైక్ ఎక్సైట్మెంట్ కానీ సాడ్ ఫీలింగ్ కానీ ఏదైనా ఫీలింగ్ని ఇంటర్జెక్షన్ అనేది యూజ్ చేస్తాం. సో ఎగ్జామ్లో వర్డ్ ఐడెంటిఫై చేయాలి. సెంటెన్స్ని కంప్లీట్గా చదివి ఆ సెంటెన్స్ బట్టి మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్స్లో 3 ఉంటాయి కదా, ఏ అండ్ ద, వీటిని ఆర్టికల్స్ అంటాం. సో ఇక్కడ మనం 2 రూల్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రూల్ ఏంటంటే అవుల్ సౌండ్ అనే దాని ముందు యాన్ అనే వస్తుంది. సో ఎగ్జాంపుల్స్ ఏంటి, యాన్ యాపిల్, హ్యాన్ ఇస్ మైన్. సో అలా వస్తాయి. అవుల్ ముందు యాన్ వస్తుంది. నెక్స్ట్ కాన్సనెంట్. రూల్ నెంబర్ 2 ఏంటి, కాన్సనెంట్ ముందు ఏ సౌండ్ వస్తుంది అంటే ఏ యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఏ బాయ్, అ యూనివర్సిటీ. సో ఇక్కడ స్పెసిఫిక్ థింగ్ కోసం యూస్ చేస్తాం ద అనేది. నెక్స్ట్ ఇక్కడ సెంటెన్స్ బట్టి డిసైడ్ చేస్తాం. సౌండ్ బట్టి సెంటెన్స్ డిసైడ్ చేస్తాం. నెక్స్ట్ ప్రిపోజిషన్ అనేది ప్లేస్ ఆర్ టైం చూపిస్తుంది. ఇక్కడ మీరు కామన్గా మిస్టేక్స్ ఏం చేస్తారు, ఇన్ ఆర్ అట్. ఇవి ఎక్కడ యూస్ చేయాలో తెలియకుండా మీరు రాంగ్గా ఆన్సర్ చేస్తారు. సో టైం వచ్చినప్పుడు అట్ అని యూస్ చేయాలి. అది ఎగ్జాక్ట్ టైం వచ్చినప్పుడు అట్ అని యూస్ చేస్తాం. నెక్స్ట్ డేస్ వచ్చినప్పుడు డేస్ ముందు మీరు ఏం యూస్ చేస్తారంటే ఆన్. నెక్స్ట్ మంత్స్ కానీ ఇయర్స్ కానీ వచ్చినప్పుడు మీరు ఇన్ అనే వర్డ్ యూస్ చేస్తారు. నెక్స్ట్ ప్లేస్ అయినప్పుడు ఇన్సైడ్, సర్ఫేస్ అయినప్పుడు ఆన్, స్పెసిఫిక్ ప్లేస్ అయినప్పుడు యాట్. ఇక్కడ సెంటెన్స్ మీనింగ్ బట్టి మీరు కరెక్ట్ ఆప్షన్ రాయాలి. నెక్స్ట్ వర్బ్ ఫామ్స్లో చాలా ఇంపార్టెంట్ అనేది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. సో ఇక్కడ 2 ఉంటాయి, సింగులర్ సబ్జెక్ట్ నుంచి సింగులర్ వర్బ్కి, నెక్స్ట్ ప్లూరల్ సబ్జెక్ట్ నుండి బేస్ ఫామ్కి. సో సింగులర్ సబ్జెక్ట్ వచ్చేసి షీ గోస్, నెక్స్ట్ హీ ప్లేస్ అనేవి వస్తాయి. ప్లూరల్లోని దే గో, వి ప్లే అనేది మనం ఇక్కడ యూస్ చేస్తాం. టెన్స్ కరెక్ట్గా ఉండాలి. సెంటెన్స్ బట్టి ఇక్కడ వర్డ్ చెక్ చేసుకుంటూ రాయండి. నెక్స్ట్ రీరైట్ యాజ్ డైరెక్టెడ్. ఈ సెక్షన్లో వాయిస్, రిపోర్టెడ్ స్పీచ్, డిగ్రీస్, క్వశ్చన్ ట్యాగ్స్ వస్తాయి. సో ఇక్కడ మీకు వాయిస్ అనేది యాక్టివ్ అంటే ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవ్వాలి. ఎగ్జాంపుల్ రవి రోట్ అ లెటర్ వాజ్ రిటన్ బై రవి అనేది రావాలి. సో రిపోర్టెడ్ స్పీచ్లో ఏంటి, సెడ్ టు అనేది టోల్డ్ కింద మారుతుంది. విల్ అనేది వుడ్, టుడే అనేది దట్ డే, టుమారో ద నెక్స్ట్ డే, అలాగా మారుతూ వస్తుంది. సో ఇక్కడ ఇంకోటి ఉంది డిగ్రీస్ అనేది పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి అంటే టాల్ తీసుకుందాం. టాలర్, టాలెస్ట్. సో అది పాజిటివ్ అనేది టాల్, కంపారిటివ్ అనేది మీడియంది అంటే టాలర్, సూపర్లేటివ్ అంటే హైయెస్ట్ది అంటే టాలెస్ట్. సో ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్స్ అనేది పాజిటివ్ సెంటెన్స్ నుంచి నెగిటివ్ ట్యాగ్గా మార్చాలి. పాజిటివ్ సెంటెన్స్ ఉంటే నెగిటివ్ ట్యాగ్ మారుస్తాం. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే యు ఆర్ కమింగ్, అరెంట్ యూ అనేది. సో ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ నెగిటివ్ ట్యాగ్ అటాచ్ చేసాం. సో రూల్ గుర్తుంచుకుంటే మీకు ఈజీగా ఈ సెక్షన్ అనేది మీరు కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో ఎర్రర్ ఐడెంటిఫై చేయాలి. చెక్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి, టెన్స్ కరెక్టా కాదా,
సబ్జెక్ట్ వర్బ్ మ్యాచ్ అయిందా లేదా, ఆర్టికల్ ఉందా, ప్రిపోజిషన్ కరెక్టా. సెంటెన్స్ని మీరు స్లోగా చదవండి, టెన్షన్ పడకుండా స్లోగా చదివితే మీకు కరెక్ట్గా ఆన్సర్ చేయగలరు. నెక్స్ట్ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్. వర్డ్ మీనింగ్ కంటెక్స్ట్ బట్టి గెస్ చేయాలి మీరు. ఇది ఎగ్జాక్ట్ డిక్షనరీ మీనింగ్ కాకపోయినా సెంటెన్స్ మీనింగ్ అక్కడ మీరు ఇంపార్టెంట్. సో సెంటెన్స్ చదవండి, సినోనిమ్ అది వర్డ్ ఇచ్చారనుకోండి, దాని సినోనిమ్ ఏంటనేది దాని రిలేటెడ్ వర్డ్, ఈక్వల్ వర్డ్ అనేది మీరు గెస్ చేయాలి. సో నెక్స్ట్ సైలెంట్ లెటర్స్. సైలెంట్ లెటర్స్ ప్రొనౌన్స్ చేయకూడదు కదా. సో ఎగ్జాంపుల్ ఏంటి, నో, అందులో KNOWలో కే సైలెంట్. హానెస్ట్, హానెస్ట్లోని హెచ్ సైలెంట్. సో అలాగా కామన్ వర్డ్స్ మీరు రివైజ్ చేసుకొని వెళ్ళండి. మ్యాక్సిమం మీరు టెక్స్ట్ బుక్లోనే ఉంటాయి. మీరు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ కొనుక్కుంటే మీకు ఇవన్నీ ఈజీగా ఉంటాయి, అందులోనే వస్తాయి. మీరు బయట ఏమీ చదవక్కర్లేదు, ఎక్స్ట్రా లగేజ్ ఏమీ చదవక్కర్లేదు. అందులో ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్ చదువుకొని వెళ్ళండి చాలు. ఈవెన్ గ్రామర్తో సహా టెక్స్ట్ బుక్లోనే వస్తాయి, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లోనివే. బయట నుంచి ఒక్క సింగిల్ బిట్ కూడా బయట నుంచి రాదు. నెక్స్ట్ ఫోనెటిక్స్ ఆర్ సౌండ్ వర్డ్స్. ఇందులోని ప్రొనౌన్సియేషన్ సౌండ్ డిఫరెంట్గా ఉండేది ఐడెంటిఫై చేయాలి. వర్డ్ని స్లోగా ప్రొనౌన్స్ చేస్తే అన్ని వర్డ్స్లోని ఒక ఆడ్ సౌండ్ వస్తుంది. సో ఆ ఆడ్ వర్డే మీకు కరెక్ట్ ఆన్సర్. ఆడ్ సౌండ్స్ని ఇక్కడ మీరు ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ డైలాగ్ రైటింగ్. డైలాగ్ రైటింగ్లో మీరు 2 పర్సన్ నేమ్స్ మెన్షన్ చేయాలి. సో షార్ట్గా న్యాచురల్గా కాన్వర్సేషన్ ఉండాలి. టాపిక్కి రిలేటెడ్గా రాయండి, ఎక్కువ ల్యాగ్ చేయొద్దు, అలాగని మరీ షార్ట్గా రాయొద్దు. జస్ట్ మీకు మార్క్స్ బట్టి ఎన్ని కాన్వర్సేషన్స్ రావాలి అనేది ఐడియా ఉంటుంది కదా. సో 4 మార్క్స్ అనుకోండి, ఒక 12 కాన్వర్సేషన్స్ అంటే 6, ఈచ్ పర్సన్కి 6 వచ్చేలాగా, లేదంటే 8 వచ్చేలాగా, అలాగా మీకు మార్క్స్ బట్టి చూసుకోండి. సో నెక్స్ట్ ఇదే లాస్ట్. సో మీరు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లో ఫాలో అయితే చాలు. నెక్స్ట్ ఆన్సర్స్ కానీ ఏమైనా సెక్షన్ సి కదా ఇది. సో గ్రామర్ అనేది ఫుల్గా టెక్స్ట్ బుక్లో ఉందే చాలు. క్వశ్చన్ ఇక్కడ మీరు ఫైనల్గా ఏంటి చేయాలంటే గ్రామర్ సెక్షన్ని కేర్ఫుల్గా అటెంప్ట్ చేయండి. ఫస్ట్ గ్రామర్ సెక్షన్ని అటెంప్ట్ చేయండి ఎగ్జామ్లోని. నెక్స్ట్ 1 అవర్లో గ్రామర్ అటెంప్ట్ చేశాక నెక్స్ట్ 2 అవర్స్ ఆన్సర్స్కి పెట్టుకోండి. 3 అవర్స్ కదా, ఫస్ట్ 1 అవర్ గ్రామర్ అండ్ నెక్స్ట్ 2 అవర్స్ ఆన్సర్స్ అటెంప్ట్ చేయడానికి మీరు తీసుకుంటే మీకు కరెక్ట్గా ఇంగ్లీష్ ఎగ్జామ్కి టైం సరిపోతుంది, లేదంటే చాలా కష్టమైపోతుంది. నెక్స్ట్ ఈ గ్రామర్ సెక్షన్ని కేర్ఫుల్గా అటెంప్ట్ చేయండి. మీకు రాలేదు అంటే, మీకు ఎక్కడైనా డౌట్ ఉంది అంటే ఆ లైన్ ఆర్ ఆ వర్డ్ అలా ఏమంటారు ఆ బిట్ అలా ఉంచేసి నెక్స్ట్ కంటిన్యూ చేయండి. టైం వేస్ట్ మాత్రం చేయకండి. 1 అవర్ లోపు కంప్లీట్ చేసినా కరెక్ట్గా కంప్లీట్ చేయండి. సో ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ కానీ రావట్లేదు అనేటప్పుడు మీరు ఏం చేయాలంటే అక్కడ స్పేస్ వదిలేయండి, ఆ క్వశ్చన్ దగ్గర స్పేస్ వదిలేసి నెక్స్ట్ కంటిన్యూ చేయండి. లాస్ట్లో మీకు ఐడియా వచ్చింది అంటే రాయండి, లేదంటే వదిలేయండి. నెక్స్ట్ ఆన్సర్స్ లాస్ట్ 2 అవర్స్ కంపల్సరీ పెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ని ఫుల్గా చదవండి, నీట్గా రాయండి, టైం మేనేజ్ చేయండి. సో చెప్పాను కదా, టైం మేనేజ్మెంట్ 1 అవర్లో మొత్తం గ్రామర్ రాయండి. నెక్స్ట్ 2 అవర్స్లోని మీరు ఆన్సర్స్కి పెట్టుకోండి. ఇలా చేస్తే సెక్షన్ సి నుంచి మ్యాక్సిమం 20 to 25 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో ఈ గ్రామర్ రివిజన్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఇంగ్లీష్ ఎగ్జామ్ and do subscribe for our videos.